హలో అందరికీ నమస్కారం అండి. ఎవ్రీ ఇయర్ మార్చ్ 8 ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. సో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సిస్టర్స్ అందరి మహిళలకు హ్యాపీ ఉమెన్స్ డే. సో ఫస్ట్ థింగ్, ఉమెన్స్ డే ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నారు? జెండర్ ఈక్వాలిటీ. ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది 19th సెంచురీలో చాలా ఫైట్ చేశారు ఉమెన్స్. ఎందుకోసం అంటే ఉమెన్స్ అంటే కొన్ని ఉద్యోగాలు చేయకూడదు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళకూడదు, సొసైటీలో వారు ఇండిపెండెంట్గా వాయిస్ రైజ్ చేయకూడదు. ఒక ఉమెన్ అంటే, ఒక మ్యారేజ్ అయిన ఉమెన్ అంటే ఇలాగే ఉండాలి. కొన్ని కండిషనల్ లైఫ్ని వారు లీడ్ చేశారు అనమాట. సో వాటికి అగెయిన్స్ట్గా ఫైట్ చేశారు అండ్ ఒక విక్టోరియన్ కూడా క్రియేట్ చేశారనమాట. ఆ డేని మనము ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇంత జరిగిన తర్వాత, ఒక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఉమెన్స్ ఇండిపెండెంట్గా ఈక్వాలిటీగా ఉన్నారని చూస్తే కాదు. స్టిల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు కొన్ని ప్లేసెస్లో. సో వాటి కూడా మనము క్రాస్ చేసి వాళ్ళకి మంచి ఒక ఈక్వాలిటీని ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ 2025లో థీమ్ ఏంటంటే ఆల్ ఉమెన్స్ అండ్ గర్ల్స్కి ఆల్ రైట్స్ వెళ్ళాలి, రైట్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి అండ్ ఈక్వాలిటీ ఉండాలి అండ్ అన్ని అధికారాలలో అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంలో సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇలాంటి సొసైటీలో ఉండి ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళని చూస్తే చాలా మనకి తెలిసిన ఇన్స్పిరేషనల్ ఉమెన్స్ ఉన్నారు. లైక్ కల్పనా చావ్లా అండ్ అనుమియా సిన్హా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక స్టోరీ చెప్తాను. ఒక ఫ్యామిలీ ఉమెన్ ఉంటారు, వారి హస్బెండ్ సపోర్ట్ లేదు, కంప్లీట్లీ హీఈస్ డ్రింక్ అనమాట. ఓకేనా, డ్రింక్ చేస్తారు, ఒక జాబ్కి వెళ్ళడు, గొడవ చేస్తారు రోజు. వారి అత్తయ్య వాళ్ళు, మామ వాళ్ళు కూడా అలాగే ఉంటారు. దాంతోపాటు ఈ ఉమెన్కి 2 అబ్బాయిలు అనమాట, 2 పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఈ ఉమెన్కి బయట సొసైటీ ఏమీ తెలీదు, తను చదువుకోలేదు, బట్ వారి పిల్లల్ని కాపాడుకోవాలి, తను కూడా ఈ సొసైటీలో లివ్ చేయాలి. ఒక కండిషనల్ లైఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అలాంటి సందర్భాలలో ఏం చేస్తుందంటే తను ఒక కొత్త జాబ్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. నేర్చుకుంది, జాబ్కి కూడా వెళ్తుంది ఒక రూరల్ ఏరియాలో. అప్పుడు ఆ సొసైటీ ఎలా తనని ట్రీట్ చేస్తుందంటే, ఫస్ట్ ప్రైమరీ వారి హస్బెండ్ అండ్ ఫ్యామిలీ వాళ్ళే ఒక నెగటివ్గా తనని పోర్ట్రేట్ చేస్తున్నారు. అండ్ వారి నైబర్హుడ్ కూడా వాళ్ళని చాలా నెగటివ్గా ట్రీట్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ సపోర్టే లేదు, తిని ఏం చేస్తుంది అలా అనేసి. సో తిను జాబ్కి వెళ్తుంది చూసారా ఈ అమ్మ, అక్కడ కూడా ఏం చేశారని చూస్తే, సరే తినకి ఎవరు సపోర్ట్ లేదు కదా, మేము అడ్వాంటేజ్ తీసుకుంటాం అనేసి అక్కడ చాలా నెగటివ్గా ట్రీట్ చేస్తున్నారు. సో ఎటువైపు చూసినా ఆ ఉమెన్ వచ్చి చాలా సఫర్ అవుతున్నారు. తనకు ఒక ఈక్వాలిటీ ఇవ్వట్లేదు. సరే ఇవ్వకపోయినా సరే తన జాబ్ చేయడానికి వదులుతున్నారా, అవి కూడా లేదు. బట్ అట్టివైతే పరిస్థితిలో కూడా తను పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తన పిల్లల కోసం లీవ్ చేయాలని ఒక ఉద్దేశంలో తను వారి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చింది, చదివించింది. ఆ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారన్నమాట. సో ఈరోజు వారి వాల్యూని పోల్చుకుంటే ఆ రోజుకి 200% పైన ఉన్నారు. సో ఆ రోజు ఆ ఉమెన్ వచ్చి ఆ సిచ్యువేషన్ని విల్లింగ్గా తీసుకుని, మోటివ్గా తీసుకుని, నా వల్ల అవుతుంది అలా తీసుకొని బియర్ చేసుకుని వచ్చేవాళ్ళే ఆ ఉమెన్ అంటే ఎవరు, వారి పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ అండ్ వారి ఫ్యామిలీ అంటే ఇది అట్లా బయటికి తీసుకుని వచ్చారనమాట. లేదు ఆ రోజే ఆ ఉమెన్ వచ్చి భయపడుతూ, లేదు నేను చనిపోతా, నా వల్ల ఏది అవ్వదు అలాంటి బ్యాక్ తీసుకుంటే ఈరోజు ఆ ఉమెన్ విలువ ఈ సొసైటీకి తెలుస్తుందా? లేదు ఆ పిల్లలకు మంచి లైఫ్ వచ్చింటుందా? ఏముండదు. సో ఇలాంటి ఒక స్టోరీ నుండి ఏం తెలుస్తుందంటే, నాట్ ఓన్లీ ఒక హస్బెండ్ దగ్గర ఉండి మాత్రం కాదు వారు ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు, సొసైటీలో ఒక ఏజ్ ఫ్యాక్టర్, సోషల్ ఫ్యాక్టర్ అండ్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, ఇవి అన్నీ కూడా ఒక ఉమెన్ని చాలా ఇబ్బందికి తీసుకుని వెళ్తుంది. సో మనం అందరం ఈ ప్రపంచం నుండి అందరిని మార్చలేము, బట్ అందరి ఇంట్లో, అందరి లైఫ్లో ఒక ఉమెన్ని ఎవరు రోల్ ప్లే చేస్తారు ఖచ్చితంగా కదా. వాళ్ళు ఒక మదర్ అవ్వచ్చు, సిస్టర్గా ఉండవచ్చు,
లేదా ఒక వైఫ్ అవ్వచ్చు, ఎలాంటి రోల్లో ఉండినా వారికి ఒక మంచి ఈక్వాలిటీ ఇచ్చి, ఇంపార్టెంట్గా ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి మనము వే ఇస్తే ఆటోమేటిక్గా అందరం ఈ ప్రపంచాంట్లో మారుతారనమాట. సో ఇండివిజువల్గా మనం మారవాలి, తర్వాత బయట వాళ్ళు కూడా మారుతారు. సో మనం అందరం దీనికి యూనిట్గా ఉండి వాళ్ళకి ఒక మంచి పాత్ని క్రియేట్ చేయాలి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.